హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పశ్చిమ బెంగాల్ 2026లో సంభవించిన ఈ రాజకీయ పెను మార్పును చాలా మంది సామాన్య ప్రజలు ఒక రాజకీయ విజయం కంటే కూడా తమ అస్తిత్వానికి మరియు సంస్కృతికి దక్కిన విజయంగా భావిస్తున్నారు. దశాబ్దాల కాలంగా అణిచివేతకు గురైన హిందూ సమాజం అంతా ఏకతాటిపైకి వచ్చి తమ ఆరాధ్య దైవాలైన కాళికామాత మరియు దుర్గామాతలకు జరిగిన అవమానాలను తుడిచిపెట్టేలా తీర్పునిచ్చారు బెంగాల్ ప్రజలు. 2011 నుండి 2026 వరకు సాగిన ఆ కఠిన పాలనను ఒక చీకటి అధ్యాయంగా అభివర్ణిస్తూ ఇప్పుడు బెంగాల్ వీధుల్లో జై శ్రీరామ్ అనే నినాదం స్వేచ్ఛగా ప్రతిధ్వనిస్తోంది. పండుగలకు ఆంక్షలు లేని, సంప్రదాయాలకు విఘాతం కలగని ఒక కొత్త వాతావరణం ఏర్పడడంతో రాబోయే దుర్గాష్టమి వేడుకలను కన్నుల పండుగగా జరుపుకోవటానికి యావత్ బెంగాల్ సిద్ధమవుతోంది. శతాబ్దాల నాటి బెంగాల్ కల్చర్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటూ ధర్మం మరియు సంస్కృతి పరిరక్షించబడేలా ఒక కొత్త శకం అక్కడ ఆరంభమైంది. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ వీధుల్లో జై శ్రీరామ్ అనే నినాదం వినపడితేనే ఆగ్రహంతో ఊగిపోయి తన కాన్వాయ్ ఆపి మరీ నిరసనకారులను హెచ్చరించిన మమతా బెనర్జీకి కాలం గట్టిగానే సమాధానం చెప్పింది. నాడు అధికారం చేతిలో ఉందని సెక్యూరిటీతో జనాన్ని కట్టడి చేసిన నేడు ఆమె ఓటమి తర్వాత బెంగాల్ ప్రజలు కట్టలు తెంచుకున్న ఉత్సాహంతో రోడ్లపైకి వచ్చారు. ముఖ్యంగా హౌరా బ్రిడ్జి జన సందోహంతో స్తంభించిపోయి ఆకాశం మిన్నంటేలా జై శ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వనించడం ఒక చారిత్రాత్మక దృశ్యం. అప్పట్లో నినాదాలు చేస్తేనే సహించని మమతా బెనర్జీ ఇప్పుడు ఆమె ఇంటి ముందరికే వెళ్లి వేల సంఖ్యలో జనం జైకారాలు చేయడం బెంగాల్ రాజకీయాల్లో ఎంతటి భారీ మార్పు వచ్చిందో స్పష్టం చేస్తుంది. వెస్ట్ బెంగాల్ ను 2011 నుంచి 2026 వరకు ఏకదాటిగా అప్రతిహతంగా రాజ్యమేలింది మమతా బెనర్జీ. బంగ్లాదేశ్ ఇల్లీగల్ ముస్లింలను ప్రోత్సహించి వారికి సదుపాయాలు కలిగించి వారిని తమ శాశ్వత ఓటు బ్యాంక్ గా మార్చుకోవాలనుకుంది. కానీ బీజేపీ దానికి అడ్డుకట్ట వేసింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ఒక పక్కా వ్యూహంతో రంగంలోకి దిగింది. 2026 ఎన్నికల నాటికి బీజేపీ తన వ్యూహాన్ని మార్చి నేరుగా మమతా బెనర్జీని విమర్శించడం కంటే వ్యవస్థాగత అవినీతిని మరియు చొరబాటుదారుల సమస్యలను ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్లింది. భబానీపూర్ నియోజకవర్గంలో తన మాజీ అనుచరుడు సువేందు అధికారి చేతిలో ఓడిపోవటం ఈ విజయానికి పరాకాష్ట. 15 ఏళ్ల ఏక చక్రాధిపత్యానికి తెరదించుతూ అక్రమ వలసలను అడ్డుకుంటామన్న నినాదం మరియు స్థానిక బెంగాల్ కల్చర్ ని కాపాడుతామన్న హామీలతో బీజేపీ బెంగాల్ కోటను బద్దలు కొట్టింది. బెంగాల్ గడ్డపై కమలం వికసించే ఛాన్సే లేదని చాలా మంది నోరు పారేసుకున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నా మనం బెంగాల్ ని ఎప్పటికీ గెలవలేమంటూ కొంతమంది పార్టీ వాళ్లే నిరాశలో కూరుకుపోయింది మాట కూడా వాస్తవం. కానీ సీన్ కట్ చేస్తే గంగోత్రి నుండి గంగాసాగర్ వరకు కాషాయ జెండా రెపరెపలాడుతూ తామర పువ్వులు వికసించడంతో అందరి నోళ్లు మూతపడ్డాయి. అసలు బెంగాల్లో జై శ్రీరామ్ స్లోగన్ వర్కౌట్ అవుదని కొందరు మేధావులు క్లాసులు కూడా పీకారు. కానీ ఇప్పుడు అదే మంత్రం బెంగాల్లో ప్రతిధ్వనిస్తోంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు మొదటిసారి బీజేపీని ఎన్నుకుని ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఏప్రిల్ 23 మరియు 29 తేదీల్లో 2 దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మునుపెన్నడూ వినని రీతిలో ఏకంగా 93% పోలింగ్ నమోదైందంటే అది మామూలు విషయం కాదు. అసలు ఆ స్థాయిలో ఓటింగ్ జరగడం చూస్తుంటే ప్రజల్లో మార్పు కోసం ఎంత కసి ఉందో అర్థమవుతుంది. బీజేపీ చాలా ఈజీగా మెజారిటీ మార్కును దాటేయడమే కాకుండా పాత రికార్డులను తిరగరాస్తూ గతంలో ఉన్న 70 సీట్ల నుండి ఏకంగా 208 వరకు అద్భుతమైన గ్రోత్ సాధించి చరిత్ర సృష్టించింది. ఇది కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితం మాత్రమే కాదు, యావత్ భారతదేశానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్. ఎందుకంటే బెంగాల్ ను పట్టిపీడిస్తున్న ఆ గూండా రాజ్యాన్ని పారద్రోలి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని అక్కడి ప్రజలు గట్టిగా డిసైడ్ అయ్యారు. మే 4 నుండి టీఎంసీ మద్దతుదారుల పరిస్థితి చూస్తుంటే నిజంగా జాలేస్తుంది. అయితే అందులో ఉన్న కొందరు అతి తెలివైన మేధావులకు పార్టీ ఓడిపోతుందని ముందే తెలిసినట్లుంది. అందుకే ఓటమి తర్వాత తాము ఎలా నటించాలి, ఎలా క్రియేట్ చేయాలని కొన్ని వింతైన నిర్ణయాల గురించి అప్పుడే స్టేట్మెంట్లు ఇచ్చేశారు. మమతా బెనర్జీని ఢీకొట్టడానికి మోడీ ప్రభుత్వం ఏకంగా 2.5 లక్షల మంది సైనికులను రంగంలోకి దింపిందంటే అక్కడ ఏ స్థాయిలో రౌడీయిజం రాజ్యమేలుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అసలు ఇండియాలో మరే రాష్ట్రంలో లేనంత గూండాగిరి వెస్ట్ బెంగాల్లో నడిచిందన్నది ఓపెన్ సీక్రెట్. ఇక ఈ దారుణమైన ఓటమిని అస్సలు డైజెస్ట్ చేసుకోలేక కొందరు బాబులు మళ్ళీ పాత పాటే అందుకుని ఈవీఎంలు హ్యాక్ అయ్యాయంటూ ఏడుపులు మొదలుపెట్టేశారు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాక్ అయింది మెషిన్లు కాదు, అమిత్ షా గారి పక్కా చాణక్యంతో ప్రత్యర్థుల మైండ్స్ బ్లాక్ అయ్యాయంతే. భారత భవిష్యత్తు దృష్ట్యా
బెంగాల్ సాధించిన ఈ విక్టరీ చాలా స్పెషల్. ఎందుకంటే దశాబ్దాల తరబడి సాగిన కరప్షన్ మరియు డర్టీ పాలిటిక్స్ కు ఎట్టకేలకు ఎండుకాటబడింది. స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఒక నేషనలిస్ట్ పార్టీ చేతుల్లోకి రావడంతో అక్రమ చొరబాటుదారుల ఆటలు ఇక సాగవు. ఎన్ఆర్సీ మరియు సిఏఏ ఇంప్లిమెంటేషన్ కూడా ఫుల్ స్పీడ్ లో జరగటం ఖాయం. ఆ చికెన్ నెక్ కారిడార్ తో పాటు ఎంటైర్ నార్త్ ఈస్ట్ ఇండియా ఇప్పుడు సేఫ్ జోన్ లోకి వెళ్లడం నిజంగానే ప్రతి భారతీయుడికి గర్వకారణం. నేషనల్ సెక్యూరిటీ, కనెక్టివిటీ మరియు అక్రమ చొరబాట్ల నియంత్రణపై ఈ ఫలితం ఒక భారీ ఇంపాక్ట్ చూపబోతుంది. ఇకపోతే ఇందులో మరో ఇంపార్టెంట్ కల్చరల్ ఆస్పెక్ట్ ఉంది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత మోదీజీ స్వయంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని గుర్తు చేసుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. 1951లో భారతీయ జనసంఘ్ను స్థాపించి నెహ్రూ గారి బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా సాంస్కృతిక జాతీయవాదం అనే ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ను క్రియేట్ చేసిన గ్రేట్ లీడర్ ఆయన. నేటి బీజేపీ సైద్ధాంతిక మూలాలు ఆయన వేసిన పునాదుల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టికల్ 370ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒకే దేశంలో 2 జెండాలు 2 రాజ్యాంగాలు ఉండకూడదు అని ఆయన కన్న కల ఇప్పుడు ఆయన సొంత రాష్ట్రమైన బెంగాల్లో జాతీయ జెండా రెపరెపలాడడంతో నిజమైందనే చెప్పాలి. ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో భారత విప్లవ ఉద్యమానికి నాడీ కేంద్రంగా వెలిగిన బెంగాల్ గడ్డపై ఇన్నాళ్ళు ఒక జాతీయవాద పార్టీ పగ్గాలు చేపట్టడం చూస్తుంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆత్మకు నిజంగానే శాంతి చేకూరి ఉంటుంది. 19వ మరియు 20వ శతాబ్దంలో హిందూ ఆధ్యాత్మికతకు సాంస్కృతికంగా పునరుజ్జీవనానికి కేంద్ర బిందువుగా వెలిగిన బెంగాల్ గడ్డపై దశాబ్దాల కమ్యూనిస్టు చీకటి పాలన తర్వాత మళ్ళీ అటువంటి నూతన చైతన్యం మొదలవబోతుందని స్పష్టంగా కనిపిస్తుంది. అసలు బెంగాల్లో బీజేపీ ఈ రేంజ్ మిరాకిల్ ఎలా చేసిందబ్బా అనే ఆశ్చర్యపోయే వాళ్ళందరికీ ఒకటే సమాధానం. దట్ ఈస్ ది అమిత్ షా మార్క్ ప్లానింగ్. కేరళ, తమిళనాడు లేదా అస్సాం వైపు కూడా చూడకుండా తన సర్వశక్తులన్నీ టైంని కేవలం బెంగాల్ విజయం కోసమే ఇన్వెస్ట్ చేసిన అమిత్ షా నిజానికి 2014 నుండే దీదీని గద్దె దించడానికి ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఒకప్పుడు మమతా బెనర్జీ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో అసలు ఎవరు ఈ అమిత్ షా అని మీడియా ముందు వెటకారంగా అడిగితే దానికి ఆయన చాలా సింపుల్ గా, నేను అమిత్ షాను, ఒక చిన్న కార్యకర్తని, మిమ్మల్ని గద్దె దించడానికి వచ్చాను, అది బాగా గుర్తు పెట్టుకోండి అంటూ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేసింది. मैं अमित शाह हूं, मैं भारतीय जनता पार्टी का एक छोटा सा कार्यकर्ता हूं और इस बंगाल की भूमि पर से तृणमूल को उखाड़ने के लिए आया हूं, वो आप समझ लीजिए. ఒకప్పుడు బెంగాల్ గెలిచి అక్కడి నుండి ఢిల్లీకి వెళ్లి బీజేపీని తరిమేస్తానంటూ భారీ డైలాగులు కొట్టిన మమతా బెనర్జీకి ఇప్పుడు సొంత కోటలోనే పాగా వేసి మరి అమిత్ షా షాక్ ఇవ్వడం చూస్తుంటే కాలం ఎలా మారుతుందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. నిజానికి 2026లో బీజేపీ సాధించిన ఈ సాలిడ్ విక్టరీని అర్థం చేసుకోవాలంటే 2021లో తగిలిన ఆ గట్టి దెబ్బను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అప్పట్లో వ్యక్తిగత దూషణలు, అనవసరపు ఎమోషనల్ డ్రామా వల్ల ప్రజల్లో మమతా బెనర్జీపై సానుభూతి పెరిగి బీజేపీకి రివర్స్ కొట్టింది. ముఖ్యంగా 10,000 లోపు ఓట్ల తేడాతోనే దాదాపు 40కి పైగా సీట్లు కోల్పోవడాన్ని అమిత్ షా గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకే ఈసారి ఆ స్వల్ప ఓట్ల తేడా కవర్ చేయడానికి పాత పద్ధతులను పక్కన పెట్టి యూపీలో బీజేపీ జైత్రయాత్ర వెనుక ఉన్న మాస్టర్ మైండ్ సునీల్ బన్సల్ ని రంగంలోకి దించి బెంగాల్ పార్టీ నిర్మాణాన్ని గ్రౌండ్ లెవెల్ నుండి పూర్తిగా ప్రక్షాళన చేయించారు. లోకల్ గా పట్టున్న జెన్యూన్ లీడర్ మీద ఫోకస్ పెట్టారు. అసలు ఆయన ప్లానింగ్ ఎంత షార్ప్ గా ఉందంటే 2వ దశ ఎన్నికలకు ముందే కోల్కతాలో ఏకంగా 5 గంటల పాటు కార్యకర్తలతో మంతనాలు జరిపి ఎలాగైనా సరే విక్టరీ మార్జిన్ ను 20,000 ఓట్ల మేర పెంచాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇక గెలిచిన 45 రోజుల్లోనే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద ఫెన్సింగ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, ఆ సిండికేట్ రాజ్ అరాచకాల్ని ఫుల్ స్టాప్ పెడతామని ఆయన ఇచ్చిన హామీ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. బెంగాల్ ను 4 జోన్లుగా విడగొట్టి ఎక్కడ ఏ స్ట్రాటజీ వాడాలో స్వయంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్న అమిత్ షా గెలిచే ఛాన్స్ ఉన్న సీట్లను ముందే ఐడెంటిఫై చేసి ప్రతి నియోజకవర్గానికి ఒక స్పెషల్ ప్లాన్ అమల్లోకి తెచ్చారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఒక ప్రిసిషన్ టార్గెట్ మేనిఫెస్టోని రూపొందించి డైరెక్ట్ గా వాళ్ళ అవసరాలనే అస్త్రాలుగా మలుచుకుని అద్భుతం చేశారనే చెప్పాలి. 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బెంగాల్ ను వణికించిన ఆ హింసాకాండ ఎంత దారుణంగా ఉందంటే ఆఖరికి కలకత్తా హైకోర్టు స్వయంగా రంగంలోకి దిగి సిబిఐ విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. హత్యలు, ఇల్లు తగలబెట్టడం, ప్రజలను ఊళ్ళ నుండి తరిమేయడం లాంటి ఘటనలు చూస్తుంటే అది ప్రజాస్వామ్యమా లేక అరాచకమా అని అనిపించక మానదు. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో బెంగాల్ పరిస్థితి మరీ దారుణం.
భారతదేశంలోనే అత్యధికంగా మహిళలు అదృశ్యమవుతున్న రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉందంటూ NCRB ఇచ్చిన గణాంకాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. కేవలం 2018లోనే 31,000 మందికి పైగా మహిళలు కనపడకుండా పోయారంటే అక్కడ అసలు లా అండ్ ఆర్డర్ ఉందో లేదో అర్థం చేసుకోవచ్చు. బెంగాల్లో మమతా బెనర్జీ పాలన ఏ రకంగా సాగుతుందో చెప్పడానికి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉదంతమే ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఆయన ఆవిడకు బంధువు అన్న ఆరోపణలు ఉండబట్టే తప్పు చేసినా సస్పెండ్ చేయాల్సింది పోయి మొదట వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసి కాపాడాలని చూశారు. కానీ పబ్లిక్ ప్రెషర్ తట్టుకోలేక ఫైనల్ గా సిబిఐ రంగంలోకి దిగి అరెస్ట్ చేస్తే మళ్ళీ అదే టీఎంసీ వాళ్ళు ఆయనే సాక్ష్యాలను ధ్వంసం చేశాడు అంటూ ప్లేట్ ఫిరాయించడం నిజంగా పీక్ ఆఫ్ హిపోక్రసీ అనే చెప్పాలి. ఇక 2025లో కోల్కతా లా కాలేజీ అత్యాచార కేసు నిందితుడు టీఎంసీ స్టూడెంట్ వింగ్ మెంబర్ కావటం, సందేశ్ ఖాళీలో స్థానిక నేతలు మహిళలపై వ్యవస్థీకృత దాడులు తెగబడడం చూస్తుంటే అక్కడ మహిళల భద్రత ఎంత దారుణంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఏ గడ్డపై అయితే అరాచకం జరిగిందో అదే సందేశ్ ఖాళీ బాధితురాలు నేడు బీజేపీ తరఫున ఘన విజయం సాధించటం నిజంగా అద్భుతం అనే చెప్పాలి. కానీ ఇక్కడ విస్మరించలేని అసలు విషయం SIR ఫ్యాక్టర్. పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా నుండి ఏకంగా 90 లక్షల మందిని అంటే దాదాపు 12% ఓటర్లను తొలగించారంటే అది మామూలు విషయం కాదు. వీళ్ళంతా ఎటువంటి డాక్యుమెంట్స్ లేని బంగ్లాదేశ్ వలసదారులని ప్రభుత్వం చెబుతున్నా మమతా బెనర్జీ పట్టించుకోలేదు. నిజానికి టీఎంసీ తన సొంత కాళ్ళపై తానే గొడ్డలు పెట్టుకుంది. ఎందుకంటే ఆ 15 ఏళ్ల పాలనలో బెంగాల్ స్టేట్ కంప్లీట్ గా నాశనం అయిపోయింది. ఒకప్పుడు దేశ పారిశ్రామిక ఉత్పత్తుల్లో 30% వాటా ఉన్న బెంగాల్ నేడు కేవలం 3.5%కి పడిపోయిందంటే అది ముమ్మాటికి పరిపాలనా వైఫల్యమే. ఇక కంపెనీల విషయానికి వస్తే బెంగాల్ ను వదిలి వెళ్లడమే పనిగా పెట్టుకున్నాయి. గత 15 ఏళ్లలో 7,000 కంపెనీలు తమ ఆఫీసులను మార్చుకోగా అందులో 2,000 కంపెనీలు కేవలం ఈ 5 ఏళ్లలోనే వెళ్లిపోయాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోవచ్చు. FDI విదేశీ పెట్టుబడుల విషయంలో మహారాష్ట్ర 26,000 మిలియన్లను ఆకర్షిస్తే బెంగాల్ కేవలం 663 మిలియన్ల వద్దే ఆగిపోయింది. అంటే మహారాష్ట్ర కంటే 40 రెట్లు తక్కువ అన్నమాట. అందుకే ఈ డెవలప్మెంట్ లేని పాలనతో అక్రమ వలసల అరాచకాలతో విసిగిపోయిన బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కావాల్సిందే అని గట్టిగా డిసైడ్ అయ్యారు. ఈసారి ఏకంగా 93% ఓటింగ్ నమోదైందంటే అది ఒక క్లియర్ రివెంజ్ ఓటింగ్ అనే చెప్పాలి. ముస్లిం ఓటర్లంతా ఒకే కూటమిగా ఏర్పడి టీఎంసీని గెలిపించాలని ట్రై చేస్తే దానికి కౌంటర్ గా 70% ఉన్న హిందూ జనాభా అంతా ఏకమై బీజేపీకి జై కొట్టడం బెంగాల్ రాజకీయాల్లోనే ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఇక అస్సాంలో హిమంత బిశ్వశర్మ గారి హవా మామూలుగా లేదు. వరుసగా 3వ చారిత్రాత్మక విజయం సాధించడమే కాకుండా 50% పైగా ఓట్ షేర్ సాధించి ఒకప్పుడు గుజరాత్ లో మోడీ గారు ఎలాగైతే డామినేట్ చేశారో ఇప్పుడు అస్సాంలో తాను కూడా అదే రేంజ్ లో కింగ్ అని నిరూపించుకుంటున్నారు. ఆఖరికి ఆయన మెయిన్ అపోజిషన్ లీడర్ గౌరవ్ గొగోయ్ కూడా జోర్హాట్ లో 23,000 ఓట్ల తేడాతో మట్టి కరిచారంటే జాతీయవాద ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఎంటైర్ ఎలక్షన్ రిజల్ట్స్ లో మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ట్విస్ట్ ఏది? అలాగే బెంగాల్ గడ్డపై ఫస్ట్ టైం అడుగుపెడుతున్న బీజేపీ ప్రభుత్వం నుండి మీరు ఎలాంటి మార్పులు ఆశిస్తున్నారు అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.